హలో అండి, నేను మీ డాక్టర్ మంజునాథ్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్, కర్నూలు. ఈరోజు ఈ వీడియోలో మనం మోకాళ్ళ నొప్పికి కామన్ కాజెస్ ఏముంటాయో మనం తెలుసుకుందాం. యూజువల్లీ ఈ మోకాళ్ళ నొప్పికి గల కారణాలని మనం డివైడ్ చేస్తే ఫస్ట్ ఇంజురీస్ అంటాం. అంటే ఏదైనా దెబ్బలు తగలడం వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పి. ఇవి ఎలా ఉంటాయంటే బైక్ నుంచి కింద పడినప్పుడు, లేదంటే క్రికెట్ ఆడుతూ కింద పడినప్పుడు, ఏదైనా స్టెప్స్ దిగుతున్నప్పుడు మోకాలు ట్విస్ట్ అవ్వడము, ఇట్లా అయినప్పుడు మనకు దెబ్బలు తగిలే ఛాన్స్ ఉంటుంది. ఇలా అయినప్పుడు ఒకటి ఏదైనా చిన్న ఫ్రాక్చర్ లాంటిది అవ్వచ్చు. యూజువల్లీ ఫ్రాక్చర్ అయితే మనకి ఇమీడియట్గా సివియర్ పెయిన్ ఉంటుంది, సో తెలిసిపోతుంది. ఫ్రాక్చర్ కాకుండా వేరే ఇంకేం కారణాలు ఉంటాయంటే, ఇట్లా ఇంజరీ అయినప్పుడు మోకాల్లో మనకి ఎముకలతో పాటు లిగమెంట్స్ ఉంటాయి. ఈ లిగమెంట్స్ ఇంజరీ అయినప్పుడు కూడా ఇట్లా మోకాలు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు పైన తొడ ఎముకకి కింద కాలు ఎముకకి మధ్యలో కుషన్ లాంటిది, అంటే మెనిస్కస్ అంటాం. ఈ మెనిస్కస్ ఏదైనా టేర్ అయినప్పుడు కూడా మోకాలు నొప్పి వస్తూ ఉంటుంది. ఇది ఒక రకం. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ రీజన్ ఏముంటుందంటే ఓవర్ యూజ్ ఇంజరీస్ అంటాం. అంటే ఇప్పుడు మన మోకాళ్ళు తట్టుకునే దానికన్నా మనం ఎక్కువగా దానిపైన ఒత్తిడి పెట్టినప్పుడు మనకు మోకాలు నొప్పి వస్తుంటుంది. యూజువల్గా గంటల తరబడి నిలబడ్డము, లేదంటే సడన్గా అలవాటు లేని వాళ్ళు సడన్గా కిలోమీటర్ల మేర పరిగెత్తడము, ఇట్లాంటివి చేసినప్పుడు మనకు మోకాలు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే దాంతోపాటు ఇంకొకటి కీళ్ళ నొప్పులు యూజువల్, అంటే కీళ్ళవాతం వల్ల కానీ, లేదంటే మోకాళ్ళ అరుగుదల వల్ల కానీ, వీటిని ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్ యూజువల్లీ యంగ్ పీపుల్లో అయితే కామన్గా కీళ్ళవాతం, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేదంటే గౌట్ కానీ, ఇలాంటి వాటి వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే వయసు పెరుగుతున్న కొద్దీ మనకు మోకాళ్ళు అరుగుతూ ఉంటుంది. ఈ అరగడం వల్ల వచ్చే నొప్పి దీన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే వయసు పెరిగే కొద్దీ ఆ గుజ్జు అరగడం వల్ల మనకు మోకాళ్ళ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. దీంతోపాటు ఇంకా రేర్గా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకంటే హిప్పులో ప్రాబ్లం ఉన్నా సరే మనకు మోకాళ్ళ నొప్పిలాగా తెలుస్తూ ఉంటుంది. సో ఇవి మనం కామన్గా మోకాళ్ళ నొప్పికి గల కారణాలు. థ్యాంక్ యూ.